ఖాళీద్ అని ఒక ఆయన ప్రెసిడెంట్ ఏదో ఉంటాడు ఆయనకు తెలియదు. ఆయన కాంగ్రెస్ ఆయన ఫోన్ చేస్తే ఆయనొచ్చి ఈ పోలీసులకు ఫోన్ చేసిండు. అంటే కాంగ్రెస్ పార్టీ లీడర్లు వచ్చి కొట్టిర్రు. కొట్టి మళ్ళీ ఎవరు పోలీసులు ఉంటారు వాళ్ళకి తెలిసినోళ్ళు వాళ్ళిద్దరు ఎవరు కానిస్టేబుల్ అని పిలిచి పంపించిండు. పోలీస్ స్టేషన్‌కి పంపిస్తే వాళ్ళు కూడా అక్కడ తీసుకొని పోయి కొట్టిర్రు. కొట్టి అంటే ఏం జరిగిందని అడిగారా పోలీసులు? ఏమైనా అడిగే ప్రయత్నం చేశారా? అడిగితే నేను ఇట్లా వేరే వాళ్ళు తీసుకొని వచ్చిర్రుగా వాళ్ళు చెప్పారు ఇట్లా వీడియో తీస్తుండంట అంటే నేను కావాలని చేయలేదు అది అంటే ఆయన నన్ను తిట్టిర్రు వాళ్ళు గలీజ్గా తిట్టి క్యాస్ట్ పెట్టి తిట్టి మళ్ళీ ఇక్కడ లోపల అవతల సైడ్ క్యాస్ట్ వాడుకుంటే తిట్టిర్రు. హిందువులని అంటే ఈ హిందువుల వల్ల ఇది ఉంటే మాది కానీ అట్లా మాలోళ్ళు అది అంటే మాలోళ్ళు అంటే అట్లా తిట్టిండు. తిట్టి వేరే ఆడ పక్కన వేరే ఫోన్లు తీసుకునే వాళ్ళు ఉంటారు అక్కడ పక్కన కూర్చోబెడితే కూర్చున్నాం. కూర్చున్న తర్వాత వేరే కింద నుంచి కానిస్టేబుల్ తొందర ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చి ఆడ హాకీ టాకీ ఉంటుంది కదా వాళ్ళ చేతులు ఉంటే ఆడ పక్కన పెట్టి లాఠీ పక్కన నుంచి తీసుకొని ఆడ 10 నిమిషాల దాకా కొట్టిండు. ఇక్కడ మీ పేరెంట్స్కి ఏమైనా ఇన్ఫార్మ్ చేసిర్రా ఏం జరిగిందని చెప్పేసి? ఇట్లా మీ కొడుకు ఇట్లా పోలీస్ స్టేషన్కి వచ్చిండు ఏమన్నా మీ వాళ్ళకి ఫోన్ చేసిరేమన్నా? అంటే మమ్మీకి తెలుసు అనమాట తీసుకొని వచ్చింది. అక్కడ ఇంటికాడ బతికిన వదలకుండా ఇట్లా తీసుకొని వచ్చిండు. అప్పుడు మళ్ళీ కొద్ది నొప్పి ఉండేది. తర్వాత ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చి 3 రోజులు ఉంచుకుర్రు. 3 రోజులు కొట్టలేదు, ఒక రోజే కొట్టిర్రు, చాలా కొట్టిర్రు కానీ 3 రోజులు ఉంచుకుర్రు. 3 రోజులు కూడా పంపిలే. 3వ రోజు నైట్ 11:30 అప్పుడు వదిలేసి వచ్చిన తర్వాత మెల్లమెల్ల కొద్దిగా నొప్పి లేచిందంటే ఇంటికాడ టాబ్లెట్లు అవి ఇచ్చారు. డాడీకి వాళ్ళు చెప్తే టాబ్లెట్లు అవి తెచ్చి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కొద్దిగా తగ్గేది మళ్ళీ అంతే ఉండేది అంటే హాస్పిటల్కి పోయేవాళ్ళం. అప్పుడు కొద్దిగా బెండ్ కొడతా ఉంటే నువ్వు చెప్పే ప్రయత్నం చేసినావా వాళ్ళకు? అంటే నేనేం తప్పు చేయలేదని చెప్పినావు. నేను కావాలని చేయలేదు అని అడిగిన బతిమిలాడినా కానీ కాళ్ళు పట్టుకున్నా అని వదలలే. ఆయన కొట్టిండు. పక్కన కానిస్టేబుల్ ఆయన ఉంటే ఆయన కూడా చెప్పిండు ఎందుకు రా కొట్టేది అది ఇది అన్నా కానీ వదలకుండా కొట్టిర్రు. ఆయన కానిస్టేబుల్ కొట్టిండు అంటే వేరే కానిస్టేబుల్ అని అంటే ఆయనకి కూడా అరెస్ట్ చేశారు ఏదో విశ్వవిద్యాలయం. అయితే ఆయన కాళ్ళకి కూడా దెబ్బ తగిలి ఏదో ఆపరేషన్ ఉంటే ఆయన ఆపటానికి వచ్చిన ఆయన కాళ్ళు దొక్కి ఇట్లా నలిపేసి ఆయనకేమో రక్తం వచ్చిన ఆయన పాపం పిల్లగాడు వదిలేయి అని ఆయన కూడా బతిమిలాడిండు. అయినా కానీ వదలకుండా ఆయన్ని కూడా నెట్టి నీకు పుట్టిండరా నీకేమైనా పుట్టిండు అది తెలియదు. అయితే కొట్టి వెళ్ళిపోయిండు.